ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడు? ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తన సొంత నియోజకవర్గానికే 35 సంవత్సరాలుగా మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈ రోజు దిగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మనిషి 75 సంవత్సరాల వయసు ఈ మనిషికి. 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు, ఏ ఇంటికి మంచి చేసింది లేదు, ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు. ఈ మనిషి ఇవాళ మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు. మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్కు ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అది మాట్లాడడు. సామాజిక వర్గాలకు మీరు చేసిన మంచేమిటి, సామాజిక వర్గాలకు మీరు చేసిన న్యాయమేమిటి అని అడిగితే చివరికి కుప్పంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేలు మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తా ఉంటే సామాజిక న్యాయం, సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయ్యా అని అడిగితే అది మాట్లాడడు. పేద ఇంటికి వెళ్దాం, తలుపు తట్టి ఆ ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్ళు సీఎంగా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా ఫలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవడం బాబు మార్కు రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి
అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం. ఇదే భరత్ని, మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ.